రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ మురళీ పర్యటన చేశారు. ఇందులో భాగంగా షేరిగూడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్కూలు ఉపాధ్యాయుల పనితీరును విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిఈఓ సుశీందర్రావు, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన విషయాలు డీటెయిల్గా స్టడీ చేద్దామని నేను రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో కూడా చాలా సమస్యలు కనబడుతున్నవి. అసలు ఏంటి సమస్యలు, ఎక్కడ సమస్యలు ఎందుకు వస్తున్నవి అనేది మేము కొంచెం డీటెయిల్గా ఈరోజు టీచర్లతో మాట్లాడి, మిడ్ డే మీల్స్ వర్కర్స్తో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. సో దీంట్లో ప్రధానంగా పేమెంట్స్ డిలే అవుతున్నవి యాక్చువల్గా. అట్లాగే ఈ కాస్టింగ్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నవి. ఉదాహరణకి ఎగ్ కాస్ట్ మనకి 5 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్, బట్ బయట 7 రూపాయలు ఉంది. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నవి. సో వాళ్ళతో మాట్లాడిన డీటెయిల్గా, సో వాళ్ళకు పేమెంట్స్ సంబంధించినవి కూడా చాలా క్లారిటీ అనేది వాళ్ళకి పాపం లేదు. కొన్ని విషయాలు, చాలా విషయాలు తెలిసినవి. సో డెఫినెట్గా వీటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్లో కొంచెం పాలసీని చేంజ్ చేయాల్సిన అవసరం కనబడుతున్నది. సో అదర్వైజ్ ఈ స్కూల్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. మిడ్ డే మీల్స్ నేను ఇవాళ సర్ప్రైజ్ విజిట్ చేశాను. యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు. నేను డిఓ గారికి కూడా బయటకు వచ్చాను, ఆఫీస్ నుంచి బయటకు వచ్చినాక నేను చెప్పాను వీటికి వెళ్దామని.